ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఉగ్రతకు గురయ్యున్న వారి పట్ల తన ప్రేమను ప్రదర్శించటమే ఆయన కృప. మనం ఆయనకు సన్నిహితముగా వెళ్ళినప్పుడు దాన్ని మనం స్పష్టంగా చూడగలం. మనం ఆయనకు దూరముగా ఉన్నప్పుడు దాన్ని మనం చూడలేం. దేవుని కృప మనకు క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించబడింది. ఆయనే మనకు దాన్ని సంపూర్ణముగా తీసుకొని వచ్చాడు. దేవుని కృప అనేది ఒక దూత ద్వారా మన యొద్దకు తీసుకొని రాబడలేదు, కానీ అది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి తీసుకొని రాబడింది. అనేకులు దీన్ని ఒక బహుమానముగా, ఒక పార్సిల్ వచ్చినట్టుగా రావాలనుకుంటారు. అది ఒక ఆశీర్వాదంలా మనతో నివసించాలని ఆశిస్తాడు. ఆయన మనతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను ఎంతో ప్రేమించాను, నీ యొద్దకు రావాలని, నీతో నివసించాలని నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చినందున నిన్ను నేను ఎన్నటికీ వదలను. మనకు కృప అనే ఆశీర్వాదం ఉంది, కానీ ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు క్రీస్తే. అయ్యో, మానవాళి కోసము ఆయన భూమి మీదకి తీసుకుని వచ్చిన విలువైన కృపను ఈ లోకములో అతి కొద్ది మంది మాత్రమే ఆశిస్తున్నారు. అయితే మనం ఆ కృపను పొంది ఉన్నందుకు మన హృదయాలు ఎంతో సంతోషిస్తున్నాయి. ఆయనకు ఆహ్వానం పలుకుతూ మన హృదయాలు తెరవటం ద్వారా మనము ఆ కృపను పొంది ఉన్నాం. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, కృప యొక్క విలువ గురించి ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తన సిద్ధాంతాన్ని, తన స్వభావాన్ని, తన శక్తిని అభినందించి ఆశ్రయించి అనుసరించేందుకే దేవుని కృప మనలో లోతైన ఆశను కలగచేస్తుంది. ఇప్పుడు మనకు కావలసిందంతా కేవలం ఆ కృప యొద్దకు పరుగు తీయటమే. సూర్యుడి ఉదయాన్నే అందరి కొరకు ఉదయించినట్లుగానే ప్రభుని యేసు అందరి కొరకు ప్రత్యక్షపరచబడ్డాడు. అయితే ఆయన తీసుకుని వచ్చిన కృపను అతి కొద్ది మంది మాత్రమే అభినందించటం విచారకరం. ఆ కృపకు మన హృదయ ద్వారాలు తెరవబడటం మనల్ని నిజముగా ఆనందంతో నింపుతుంది కాదంటారా? దేవుని కృపను మనకు తీసుకొని వచ్చేందుకు మన కొరకై ఈ లోకానికి వచ్చిన ప్రభువు పట్ల మనము గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి. ఆయన మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని రక్షించాడు, మనల్ని తన వారిగా చేసుకున్నాడు. అయితే అవన్నీ కూడా కృపా మార్గములకు ప్రారంభం మాత్రమే. కృప మనల్ని రక్షిస్తుంది, నీతి మార్గమును మనకు బోధిస్తుంది. దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించుకొని దేవుని కనపడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనది అనే చక్కని మాటలు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా, మానవుడిగా దిగి వచ్చావు, సిలువలో రక్తము చిందించావు, మరణించి తిరిగి లేచావు ప్రభువా. నీ కృపను మెండుగా ఇచ్చావు ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు. నీ కృప ద్వారా మాకు రక్షణ దయచేసినందుకు నీకు వందనాలు. వాక్యం ఇచ్చున్న ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించమని, నీ కృపను గురించి అనేకులు తెలుసుకొని నీ నామంలో దీవించబడతాను సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.